ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మునగాకు పొడి కొందరికి రైస్‌లో తినబుద్ధి అవ్వదు కదండీ! కానీ మునగాకు పొడి చాలా చాలా హెల్తీ కదా! అలా రైస్‌లో తినబుద్ధి అవ్వని వాళ్ళు ఇలా మంచిగా దోస మీద నెయ్యి వేసేసుకొని మునగాకు పొడి వేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. చాలా హెల్తీ కూడా. ఓన్లీ మునగాకు పొడితో తినడం కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళు ఇలా మంచిగా దోస మీద కారం పూసుకొని ఎర్రకారం ఉంటది కదండీ! ఆ ఎర్రకారం మీద కూడా ఇలా మునగాకు పొడి వేసుకొని తినొచ్చు. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా నెయ్యి వేసుకొని ఎర్రకారం ఏం లేదండి. ఉల్లిపాయలు, అలాగే 4 వెల్లుల్లి రెవ్వలు, సాల్ట్, కారము, టొమాటో వేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే ఎర్రకారం రెడీ అయిపోతది. మంచిగా ఆ ఎర్రకారం పూసుకొని దాని మీద కూడా ఇలా మునగాకు పొడి వేసుకొని తినొచ్చు. మనకు చట్నీ లేకుండా ఇలానైనా కూడా తినేసేయచ్చు అనమాట. కారం మీద మునగాకు పొడి వేసుకుంటే. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా మంచిగా చట్నీతో కూడా హ్యాపీగా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి.